మేము మిమ్మల్ని ప్రేమించి మీకు శుభవార్తను చెప్పడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అది ఏం శుభవార్త అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన శుభవార్త. మీరు ఎప్పుడైనా విన్నారా? యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి మన కోసం దిగివచ్చి సామాన్య మానవుని వలె ఈ లోకంలో జన్మించాడు. ఇది 2025 సంవత్సరం కదా. 2025 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తాడని బైబిల్ వేల సంవత్సరాల క్రితమే తెలియజేసింది. లేఖనాల ప్రకారంగా ఆయన జన్మించాడు. లేఖనాల ప్రకారంగా ఆయన శ్రమ పొందాడు. లేఖనాల ప్రకారంగా ఆయన శిలువలో క్రూరమైన శిక్షను అనుభవించాడు. శిలువలో క్రూరమైన శిక్షను అనుభవించాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పాపము లేని దైవ మానవుడు. అయినను ఆయన శ్రమ పడవలసి వచ్చింది. ఎందుకు? మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాం. పాపానికి జీతం మరణం. అంటే నరకం. నరకానికి వెళ్ళటం మానవునికి ఎంతో భయంకరమైన స్థితి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎల్లప్పుడూ అగ్నిలో కాలుతూ ఉండవలసినదే. అయితే ఆ నరకాగ్ని నుండి తప్పించుటకై మనం యేసుక్రీస్తుతో సదాకాలం జీవించుటకు మనం యేసుక్రీస్తుతో సదాకాలం సంతోషించుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పాపం దేవునికి మనకు అడ్డుగోడగా అయిపోయింది. ఆ అడ్డుగోడను పడగొట్టడానికి దేవుడి లోకంలోనికి దిగి వచ్చి మన కోసం జన్మించి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భంలో జన్మించి ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి నేనే మార్గం సత్యం జీవం అని ప్రజలకు తెలియపరిచి లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. లోకంలో పాప చీకటి కమ్మి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడు. ఆయన ఎంతగానో గుడ్డి వారిని కళ్ళను తెరవచేశాడు.
ఆయన ఎంతగానో గుడ్డి వారిని కళ్ళను తెలియజేశాడు. తెరవ చేశాడు. కుంటి వారిని ఆయన నడిచేలాగా చేశాడు. చనిపోయిన వారిని ఆయన లేపాడు. కుష్టు వ్యాధి గల వారిని స్వస్థపరిచాడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కృపామయుడు. మనం మన పాపాన్ని ఏ విధంగానూ తీసివేసుకోలేము. అందుకే ఆయన మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో సహించాడు. ఎంతగానో ఆయన మనల్ని భరించాడు. లోక పాపం అంతటిని ఆ గొర్రెపిల్ల మోసుకుని పోయింది. మన హృదయాన్ని యేసుకిస్తే చాలు. మన పాడైపోయిన హృదయాన్ని యేసుక్రీస్తు బాగు చేస్తాడు. మన హృదయాన్ని నూతనంగా చేస్తాడు. మన హృదయంలో ఆయన జీవిస్తాడు. మనను ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆయన మనకు శాంతినిస్తాడు. ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన మనకు నిత్య రక్షణనిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన సమస్యలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఆయన మనకు సహాయముగా ఉంటాడు. కనుక సత్యమైన దేవుని మీరు అంగీకరించండి.